నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ఒక ఇంటిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దీనివల్ల 5గురు మరణించారని చెప్పేసి అగ్నిమాపక శాఖ ప్రకటించింది. అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం జిలీప్ ఆల్స్వైక్ ప్రాంతంలోని ఒక ఇంటిలో చెలరేగిన మంటలను అగ్నిమాపక శాఖ బృందాలు అదుపులోకి తెచ్చాయి. బృందాలు వెంటనే స్పందించి మంటలను ఆర్పివేసి విజయవంతంగా నియంత్రించాయి. ఈ ఘటనలో 5గురు మరణించగా సంఘటనా స్థలాన్ని సంబంధిత అధికారులు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రాణాలను, ఆస్తులను కాపాడడానికి మరియు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిరోధించడానికి కువైట్లోని కువైటీ పౌరులు మరియు ప్రవాసులు అగ్ని భద్రత మరియు నివారణ చర్యలు పాటించాలని చెప్పేసి కువైట్ ఫైర్ ఫోర్స్ అయితే తెలిపిందనమాట. ప్రస్తుతం ఈ యొక్క అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుంటూ ఉన్నామని చెప్పేసి, అలాగే ఒక ఇంటిలో ఉన్నట్లుండి అగ్ని ప్రమాదం అయితే జరిగింది. ఆ యొక్క అగ్ని ప్రమాదం దేనివల్ల సంభవించిందని చెప్పేసి ప్రస్తుతం అగ్నిమాపక శాఖ అధికారులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అలాగే ఈ యొక్క అగ్ని ప్రమాదంలో 5గురు చనిపోవడం చాలా బాధాకరం. అలాగే ఇక 5గురు కువైటీలా, అందులో ఏమన్నా ఇంట్లో పని చేస్తూ ఉన్న గృహ కార్మికులు ఉన్నారన్న విషయం అయితే తెలియాల్సి ఉంది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ముఖ్యంగా వంటకాడ పనిచేసే వంట మనుషులు ఎవరైతే ఉన్నారో రాబోయే రోజుల్లో ఎండాకాలం కాబట్టి హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీంతో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వంట రూమ్లలోకి చిన్నపిల్లలను కూడా రానియకండి. ఎందుకంటే వాళ్ళు వచ్చేసి గ్యాస్ ఆన్ చేసేసి వెళితే కానీ అగ్ని ప్రమాదాలు సంభవిస్తూ ఉన్నాయి. అలాగే కువైట్ అగ్నిమాపక శాఖ కూడా తెలుపుతూ ఉందన్నమాట. గ్యాస్ వాడకం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి పిల్లలను వంట రూమ్లోకి రానియకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మీరు వంట చేసిన ప్రతిసారి మనం చూసుకుంటే సిలిండర్ను ఆఫ్ చేసి ఉంచాలని చెప్పేసి దానికి సంబంధించిన భద్రతా ప్రమాణాలను అందరూ పాటించాలని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.